లోక్సభ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు చేవెళ్ల సెగ్మెంట్ నేతలతో భేటీ కానున్నారు. ఈ నెల 21 వరకు ఈ సమావేశాలు జరుగుతాయని ఆయన వెల్లడించారు. కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు వరుసగా జరుగుతాయని కేటీఆర్ తెలిపారు. లోక్సభ ఎన్నికలపైన బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగారు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. నేడు చేవెళ్ల సెగ్మెంట్ నేతలతో భేటీ కానున్నారు కేటీఆర్. అయితే ఈ నెల 21 వరకు ఈ సమావేశాలు ఉంటాయని ఆయన తెలియజేశారు. కేటీఆర్ అధ్యక్షతన పార్లమెంటు నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు వరుసగా ఉంటాయని ఆయన తెలియజేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బ్రహ్మాజీరావు అందిస్తారు. బ్రహ్మాజీ, చెప్పండి, కేటీఆర్ అధ్యక్షన జరిగే ఈ సమావేశాల్లో పార్టీ నేతలకు కేటీఆర్ ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? గురు ఏదైతే మొన్నటి నుంచి వరుసగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ సంబంధించిన నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా ముఖ్య నేతలందరితో కూడా వరుసగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే మొన్న మాత్రం ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం, నిన్న మాత్రం కరీంనగర్ నియోజకవర్గం పార్టీకి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం జరిగింది. ఈ రోజు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం ఈ రోజు జరుగుతుంది. దీనికి ప్రస్తుతం ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా హాజరవుతారు. అయితే ఈ కార్యక్రమంలో మాత్రం గత కొన్ని రోజులుగా ఇప్పటికే చేవెళ్లకు సంబంధించి ఒక సమీక్ష జరిగింది. దాంట్లో ఇప్పటికే రంజిత్ రెడ్డిగా మరోసారి టికెట్ ఇవ్వబోతున్నట్లు కూడా కేటీఆర్ స్పష్టం చేశారు. సో ఈ రోజు జరగబోయే సమీక్షలో రంజిత్ రెడ్డి మరోసారి పోటీ చేసే క్రమంలో గెలుపుకు ఏ విధంగా కృషి చేయాలని దాని మీద కూడా సమీక్ష జరుగుతుంది. అయితే ఈ పార్టీ సంబంధించిన ప్రధాన ఉద్దేశం ఈసారి వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీలో గెలవాల్సి ఉంటుంది. గెలవకపోతే మాత్రం పార్టీ స్వరం అనేది మాత్రం గెలమనేది పార్లమెంట్ లో వినే పరిస్థితి ఉండదు. తర్వాత ఇబ్బందులు ఉంటాయి పార్టీ పరంగా అంటూ కూడా నేతలకు కొంతవరకు హెచ్చరికలు చేస్తున్నారు. సో పార్టీలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో గెలిచితేనే, అత్యధిక స్థానాలను గెలుచుకుంటేనే కొంతవరకు ఉపయోగం ఉంటుంది, లేకపోతే ఇబ్బందులు వస్తాయి అని చెప్పని కూడా స్పష్టం చేశారు. కాబట్టి దీనికి సంబంధించి క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవ్వాలంటూ కూడా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. ఇప్పటివరకు జరిగిన 2 పార్లమెంటు స్థానాల సమీక్ష సంబంధించి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. గురు మరోపక్క చూసుకుంటే కేటీఆర్ పార్టీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈసారి స్థానాలపైన గెలుపు పొందకపోతే పార్లమెంటులో తెలంగాణ పదం మాయమవుతుందిగా వెల్లడించారు. దీనిపైన పార్టీ కార్యకర్తలు ఏ విధంగా శ్రమించబోతున్నారు? అంటే మొదటి రోజు సమీక్ష సమావేశం అనంతరం కేటీఆర్ కూడా ఇటు మీడియా సమావేశాలు మాట్లాడారు. దాంట్లో ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కనుక గెలవకపోతే మాత్రం పార్లమెంట్ తెలంగాణ వాయిస్ ఉండదు, గలం ఉండదు అని కూడా చెప్పడం జరిగింది. మరోసారి ఈ విధంగా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఈ యొక్క సమీక్ష సమావేశంలో క్యాడర్కు కానీ నేతలు కానీ చాలా స్పష్టమైన సూచనలు, సలహాలు ఇస్తున్నారు. అదేవిధంగా వాళ్ళ దగ్గర కొంత ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. థ్యాంక్ యూ బ్రహ్మాజీరావు.